క్రీస్తు యేసు ప్రభువారి నామంలో శుభాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధులుగా జీవించుట అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. దెస్సలోనికయ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకొని ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. మీరు పరిశుద్ధులు అగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధ ఆత్మను గూర్చి లేఖనాల్లో రాయబడింది. మనం పరిశుద్ధులుగా ఎలాగా జీవించగలం? పరిశుద్ధులు అనగా ఎవరు? దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి మాటల ప్రకారంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఈ పరిశుద్ధులుగా జీవించేటువంటి వారు లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపానికి దూరంగా ఉండటం అనేది ఇక్కడ ప్రధానంగా మనకు చూపించబడినటువంటి అంశం. ఈ అంశంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం నేర్చుకొని వాక్య క్రమంలో మన జీవితాలను పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించుకుంటే, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే, దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించటానికి తన ఆత్మను మన మీదకి పంపిస్తారు. అలనాడు దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, తన శిష్యులైనటువంటి వారిని కొందరిని ఏర్పాటు చేసుకొని ప్రభువు వారి మీద ఊదినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందేరు అని రాయబడింది. పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి వారిలో అనేకులు గొప్ప కార్యాలు చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. తన శిష్యులైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై పరిశుద్ధాత్మ అనుభవం చేత మాట్లాడినప్పుడు ఇంచుమించు 3,000 మంది రక్షించబడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడుతూ దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి పేతురు గారు దారి వెంట వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశారు. పేతురు గారు దారి వెంట నడుస్తూ ఉన్నప్పుడు అనేక మంది రోగులను తీసుకొని వచ్చి, పేతురు గారు నీడైనా పడితే చాలు రోగులు స్వస్థత పొందుతారు అని తమ కుటుంబ సభ్యులు రోగులను మంచముల మీద తీసుకొని వచ్చి పేతురు గారి నీడ ఆశించి దారి వెంట రోగులను ఉంచారు అని రాయబడింది. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, దేవుని ఆత్మ చేత నడిపింపబడకుండా మనం ఏం చేసినా అది దేవునికి మహిమ కలగదు, ప్రజలకు ఆశీర్వాదకరంగా కూడా మనం మారలేం. అందుకని ఇక్కడ ఈ పరిశుద్ధులుగా నివసించటం ఎలాగంటే, మన జీవితంలో మార్పు రావాలి, మన మాటల్లో మార్పు రావాలి, మన బ్రతుకులో మార్పు రావాలి. మరి ముఖ్యంగా ఇంకా క్లియర్గా తెలియపరుచుతున్నటువంటి మాట ఏంటంటే, జారత్వమునకు దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం రాయబడతారు. ఎందుకంటే జారులైనను లోబులైనను దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి వీలు లేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని ఆత్మచేత నడిపింపబడేటువంటి మనము లోకములో భ్రష్టమైనటువంటి ప్రతి నీచ కార్యానికి దూరంగా ఉండటం అనేది ప్రధానమైనటువంటి లక్షణం. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఈ జారత్వమునకు దూరంగా ఉంటూ దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మనను దర్శించాలి అంటే ఆయన అపరిశుద్ధమైనటువంటి స్థలములో నివసించే దేవుడు కాదు అని లేఖనాల్లో రాయబడింది. కనుక మనము దేవుని పరిశుద్ధాత్మను పొందాలి అంటే మనము జారత్వమునకు దూరంగా ఉండాలి, ప్రతి విధమైనటువంటి అపవిత్రతకు దూరంగా ఉండాలి, ప్రతి విధమైనటువంటి
దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు ఏ అయితే మన జీవితంలో ఉన్నాయో వాటిని గూర్చి మనం ఒకసారి ఆలోచించి, దేవా, నా జీవితంలో నీకు ఇష్టం లేనటువంటిది ఏదైనా ఉంటే అది నా నుండి తీసివేయి ప్రభు అని చెప్పి దేవునికి మనలను మనము సమర్పించుకోవాలి అండి. దేవుని చిత్తము లేకుండా, దేవుని ఇష్టము లేకుండా మనము ఏ కార్యం చేసినా అది దేవునికి మహిమ రాదు గనుక మనం పరిశుద్ధులంగా జీవించాలి అంటే అన్ని విషయాల్లో మనలను మనము ప్రభు చిత్తానికి అప్పజెప్పుకోవాలి. దేవుని చిత్తానికే మనం అప్పగించుకొని, దేవా, నా హృదయములో నీవు ఉండాలి, నా మాటలు, నా తలంపులు, నా జీవిత యాత్రలో నేను ప్రధానంగా మిమ్మల్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాను. మీకు ఇష్టం లేని నాలో ఏమున్నాయో వాటిని తీసివేయండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను గనక మనం పొందినట్లయితే గొప్ప కార్యాలు చేయగలరని దేవుని వాక్యంలో రాయబడింది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం మనకు తేట తెల్లనగా తెలియపరుస్తుంది. అసలు మనకు నమ్మికే కుదరకపోతే, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అనుభవాన్ని మనం లేకుండా ఉంటే మనం ఒంటరిగానే ఉన్నవారం అయిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి మనలను నడిపించినప్పుడు దేవుని శక్తిని మనము పొందిన వారంగా ఉంటాం. అందుకని ఇక్కడ తెలియపరచబడుతున్నటువంటి మాటల్లో 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా దేవుడు మనకి ఇక్కడ కొన్ని విషయాలు తెలియపరుస్తారండి. అయినను బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఔశ్వర్యము మాకు కలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బలాధిక్యము మన మూలముగా మన వల్ల అయ్యేది కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి అంటే, దేవుని ఆత్మ మనలోనికి రావాలి అంటే మనం సంపూర్ణంగా మన ప్రభువునకు మనల్ని అప్పగించుకునే వారిగా ఉండాలి. ఆ దేవుని వాక్యంలో రాయబడింది, ఈ పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి ధనమిచ్చి పొందాలి అని చూచినప్పుడు అది వీలు పడేది కాదు అని మరి శిష్యులు హెచ్చరించటం జరిగింది. ఇది మనం డబ్బిచ్చో ధనమిచ్చో కొనుక్కునేది కాదు, కానీ దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు పైనుండి వచ్చు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎంతగా మనలో క్రియ చేస్తుందో, అప్పుడు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆ శక్తిని మనం పొందగలం. పేతురు గారు పరిశుద్ధాత్మతో ఏకమై పనిచేసినప్పుడు రోగులు స్వస్థత పొందారు, పాపికి రక్షణ కలిగింది. ఒక్కసారి పేతురు గారు నిలబడి మాట్లాడితే 3,000 మంది ప్రజలు రక్షణ పొందారు అని దేవుని వాక్యంలో రాయబడింది. మరి మనము కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని కలిగి పని చేయాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొంది మనం పని చేయాలంటే మనలను ప్రభు చేతికి మనల్ని అప్పగించుకునే వారిగా ఉండాలి. మనమంటూ ఖాళీ అయిపోవాలి. మన హృదయములో నాది అనేది ఖాళీ అయిపోయినప్పుడు, దేవా, నీవే నా జీవితం పైన అధికారిగా ఉండాలి అని మనం అడిగినప్పుడు, దేవుని ఆత్మ మనలను తాకినప్పుడు, దేవుని ఆత్మ మనలను నింపినప్పుడు పరిశుద్ధాత్మ కార్యములు అవి ప్రత్యేకమైనవిగా ఉంటాయని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకని ఇక్కడ అన్నాడు, ఆ బలము, ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి బలము అది అధికమైంది. ఆ బలము పొందాలి అంటే అది మామూలు అయ్యేది కాదు, మా వల్ల అయ్యేది కాదు, కానీ దేవుని యొక్క శక్తి వలనే అది పొంది ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇది మంటి ఘటము. ఈ మంటి ఘటములోకి మహిమైశ్వర్యము రావాలి అంటే అది దేవుని కృప వల్లనే మనకు
దొరికేటువంటి భాగ్యం గాని మన వల్ల అయ్యేది కాదు. దేవుని ఆత్మ మనలను నింపాలి అంటే దేవునికి మనలను మనం ఖాళీ చేసుకొని ప్రభువుకు సంపూర్ణంగా మనం అప్పగించుకోవాలి. ప్రతి విధమైనటువంటి అపవిత్ర కార్యాలకు మనం దూరంగా ఉండాలి అని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తా ఉంది అండి. 4వ వచనం అన్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వానికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగు చేస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తాం. ఈ అపవాది దేవుని యొక్క శక్తిని మనం పొందకుండా, దేవుని కార్యాలు మనం చూడకుండా మన ఆత్మీయ నేత్రాలకు గ్రుడ్డితనము కలుగు చేస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తాం. కనుక మనం దేవుని దర్శనాన్ని చూడగలుగుతున్నామా? దేవుని మాటను, వాగ్దానాలు మనం వినగలుగుతున్నామా, పొందగలుగుతున్నామని మనం ప్రశ్న వేసుకోవాలి. మనము దేవుని యొక్క దర్శనాన్ని చూడాలి, దేవుని మాటను వినాలి. దేవుని మాటని విన్నప్పుడు, దేవుని శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీవు బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతావు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తా ఉంది. కనుక అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని దేవుడు పలికినప్పుడు అంధకారములో ఉన్నటువంటి, పాపములో ఉన్నటువంటి, అందుకే పేతురు పత్రికలో వ్రాయబడింది, అంధకార సంబంధమైనటువంటి లోకంలో బ్రతుకుతున్నటువంటి నిన్ను దేవుని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము నిన్ను లోకములో నుంచి ప్రత్యేకించుకున్నారు అని దేవుని వాక్యము సెలవిస్తాము. లోకములో నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో ప్రత్యేకత అనేది కనబడాలి. పరిశుద్ధాత్మ కార్యాలు నీలో కనబడాలి. ఎలాగ కనబడతాయి అంటే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం పరిశుద్ధులంగా జీవించటానికి, ప్రతి విధమైన జారత్వానికి దూరంగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తాం. తరువాత 2 కొరింథీ పత్రికలోని 5వ అధ్యాయములో 7వ వచనంలో అంటాడు, కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయన శిష్యులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, మనతో ఉంటే శక్తివంతులంగా ఉండగలం, ధైర్యవంతులంగా ఉండగలం. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతి విశ్వాసికిని, ప్రతి ఒక్కరికి పరిశుద్ధమైనటువంటి ఆత్మ చేత బహుధైర్యం కలిగి ఉండవలనని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అధైర్యపడే వాళ్ళంగా ఉండొద్దు, కృంగిపోయే వారిగా ఉండవద్దు. ఎందుకంటే నేడు జరుగుతున్నటువంటి అరాజకాలు, నేడు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూచినప్పుడు ప్రతి విశ్వాసి, ప్రతి దైవ సేవకులు కూడా కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. దైవజనులు అనేకులు హింసలకు అప్పగింపబడుతూ ఉన్నారు. దేవుని సేవకులను హింసిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ధైర్యము విడవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు అండి. దేవుని వాక్యము వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, విశ్వాసివిగా ఉన్నావా, నీవు ధైర్యాన్ని విడవద్దు. దేవుని పరిచారకులుగా ఉన్నారా, మీరు ధైర్యాన్ని విడవద్దు. దేవుని సంఘ పరిచర్యలో సేవకులుగా ఉన్నారా,
మీరు ధైర్యాన్ని విడవవద్దు. పరిశుద్ధ ఆత్మదేవుడు మీలో ఉన్నారు అని, మీతో కూడా ఉన్నారని ధైర్యము కలిగి ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. అందుకే ఇక్కడ అన్నాడు, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. దేవుని వాక్యము మనకి ఇలాగా ధైర్యం చెప్తుంది. ఈ లోకంలో మనకంటే ప్రముఖులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే బలవంతులు ఎందరో మన ముందు దాటి వెళ్ళారు. ఈ లోకం అశాశ్వతమైంది, ఈ జీవితము అశాశ్వతమైంది. దేహమందునను దేహము విడిచినను మీరు దేవుని బిడ్డలంగా, మనం దేవుని బిడ్డలంగా ప్రత్యేకపరచబడినటువంటి వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ బహుధైర్యము కలిగి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ధైర్యాన్ని విడిచిపెట్టే వారిగా ఉండవద్దు. ఎలాగైనా మనం ఈ లోకాన్ని విడవలసినటువంటి వారిమే. ఈ లోకం విడిచినప్పుడు మనము ఉండబోయేటువంటి ప్రదేశాన్ని గురించి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకనే దేవుని వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. హెబ్రీ పత్రికలో కూడా రాయబడింది, మనము ఎడబోచున్నటువంటి లోకమును గూర్చి ఆలోచించుకోవాలి. ఇశ్రాయేలీయులు ప్రజలు దానిని ఎరిగే దేవుని రాజ్యం కోసం సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని గనక నీవు పొంది ఉంటే ఈ లోకము అశాశ్వతమైందని గుర్తించగలవు. ఈ శరీరము అశాశ్వతమైందని గుర్తించి మన శరీరమును మనం లోపరుచుకునేటువంటి వారిగా ఉండాలి. నీ శరీరము నీకు లోబడుతుందా? నీ మనస్సు నీకు లోబడుతుందా? నీ ప్రవర్తన గుర్తించగలుగుతూ ఉన్నావా? దేవుని వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. అందుకే ఇక్కడ అన్నాడు, ఈ శరీరము విడిచినను, ఈ శరీరములో ఉన్నను మనము దేవుని సంబంధులమని ఎరిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారిగా ఉండి బహుధైర్యం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. ఇంతకు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఈరోజు మనం చూస్తా ఉన్నాం దైవ సేవకులు ప్రవీణ్ గారిని. ఏది ఏమైనా దేవుని శక్తి పొందిన వారిగా ఉండాలి. ఏ విషయంలో అధైర్యపడే వాళ్ళంగా ఉండకూడదు. వారు ప్రభువు దగ్గర సంతోషంగా ఉంటారు. ఈ లోకంలో మనమున్నంత కాలము ప్రభు ఆత్మను కలిగి మన జీవితాలు దేవుని కొరకే సమర్పించబడినవిగా ఉండాలి. త్యాగపూరితమైనటువంటి భక్తిని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. మనలను మనం త్యాగం చేసుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. మన కోసం తన ప్రాణాన్ని ప్రణంగా ఆ సిలువలో త్యాగం చేశాడు. నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం జ్ఞాపకం చేసుకొని నీవు కూడా, నేను కూడా మన జీవితాలు దేవుని కోసం కరిగిపోయే విధంగా మనం ప్రభు కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని పరిచర్య అంటే ఈ లోకంలో ఏదో ధనధాన్యాదులు, వస్తువాహనాలు సంపాదించుకునేది కాదు. పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు దేవుని కోసం మనం పైనుండ వాటినే వెదికే వారిగా ఉండాలి. భూ సంబంధమైన వాటి కోసం మనం ఎదురు చూసేటువంటి వాళ్ళంగా ఉండకూడదు. ఈ భూ సంబంధమైన వాటిని మనం ఎప్పుడైనా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమే. కనుక దేవుని వాక్యము మనకి ఏమి నేర్పిస్తుందో అది మనం నేర్చుకొని దేవుని సన్నిధిలో బలము పొందేటువంటి వారిగా ఉండాలి. అందుకే 11వ వచనములు అంటున్నాడు చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో, కావున మేము ప్రభువు విషయమై భయమునెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము.
మేము దేవుని ప్రత్యక్ష పరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్ష పరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, కావున మేము ప్రభువు విషయమై భయము నెరిగిన వారమై ఉన్నాం. మనం దేనికి భయపడాలి? విశ్వాసి కావచ్చు, పరిచారకులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, సేవకురాండ్లు కావచ్చు. మనం దేనికి భయపడాలి? లోకములో మొదటిగా మనం చెప్పుకున్నాం, ప్రతి విధమైన జారత్వమునకు పరిశుద్ధులు అనగా పరిశుద్ధులు ఎవరు అంటే ప్రతి విధమైన జారత్వమునకు దూరంగా ఉండుటయే పరిశుద్ధత అని మనం తెస్సలోనికయ పత్రికలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం లోకములో ఉన్నటువంటి పాపములో జీవించటానికి భయపడాలి. లోకములో మనం బ్రతుకుతున్నామంటే లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో పడిపోకుండా మనలను మనము దేవునికి దగ్గరగా ఉండటానికి నేర్చుకోవాలి. బూతులు మాట్లాడాలంటే భయపడాలి. వ్యభిచారులుగా జీవించాలి అంటే భయపడాలి. లోకంలో ప్రతి విధమైనటువంటి నీచ కార్యములకు లోబడే వారిగా ఉండకుండా భయపడాలి. ఇది దేవుని భయం, దేవుడు మనకు నేర్పించినటువంటి క్రమం. ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తాం. అవి చేయాలి అంటే మనం భయం, అమ్మో నా దేవుడు నేను చేస్తున్నటువంటి పనిని చూస్తున్నాడు, నేను చేస్తున్నటువంటి పనులన్నీ నా ప్రభువు చూస్తున్నాడు, నేను మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ నా ప్రభువు వింటున్నాడు అని మనం భయాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆ భయాన్ని దేవుని భయం కలిగి మనం జీవించినట్లయితే దేవుని చిత్తమేంటో మనం చూడగలం. మనుషులు ప్రేరేపించుచున్నాం అనేకులను, మన తోటి వారిని కూడా మనం ప్రేరేపించేటువంటి వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని భయం కలిగి ఓ పాపం చేసే విషయంలోనైతే, మాట్లాడే విషయంలోనైతే, ఏ విషయంలోనైనా అది మనం చేస్తున్నప్పుడు, ఆ పని మనం చేస్తున్నప్పుడు, ఆ మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, వీటన్నిటికీ ఒకరోజు తీర్పు ఉందని ఎరిగిన వారిగా ఆ భయాన్ని, దైవీకమైనటువంటి భయాన్ని ఎరిగిన వారిగా మనం ఉండాలి. తర్వాత మనం దేనికి భయపడే వారిగా ఉండకూడదు అంటే, చావైనా సరే, అది మరణమైనా సరే, లోతైన ఎత్తైనా మరి ఏదైనా సరే, నా దేవుని నుండి నన్ను ఎడబాప నేరమని నేను ధైర్యం కలిగి ఉన్నాను అని చెప్పగలిగిన సాక్ష్యము ఉండాలి. అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి దురాత్మ సంబంధమైన కార్యాలలో పాల్గొనటానికి మనం భయపడాలి. దేవుని సన్నిధిలో జీవించటానికి, అమ్మో ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే మేలు అనేది గుర్తెరిగిన వారిగా, ఆ భయాన్ని ఎరిగిన వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. తరువాత అంటాడు 12వ వచనంలో, మిమ్మును ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముతున్నాము, మిమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనటలేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు అధైర్యము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగి ఉంచుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అనేకుల ఎదుట మనలను మనం ప్రత్యక్షపరుచుకునే విషయం, అతిశయ కారణం కలిగే విధంగా
ఓ దైవ సేవకునికి విశ్వాసులను బట్టి ధైర్యం కలిగి ఉండాలా. విశ్వాసులు ఒక దైవజనునికి బిడ్డలతో సమానము గనుక భక్తి విషయంలో లోపము లేని వారిగా వారికి కనబడినప్పుడు వారు ధైర్యంగా ఉంటారు. వారికి అతిశయ కారణంగా ఏ సంఘ పరిచర్యలో ఉన్నటువంటి విశ్వాసులు తమ ప్రవర్తన యోగ్యమైనదిగా లేకపోతే, జారత్వము కలిగి జారులుగా బ్రతుకుతా ఉంటే ఆ దైవజనునికి తెలియవచ్చినప్పుడు కృంగిపోయే విధంగా ఉంటారు. అందుకని నిన్ను బట్టి దైవజనుడు కృంగిపోతే నిన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. అందుకే దైవ సేవకుడు కృంగిపోయే విధంగా ఉంటారు. లేదు, నీ భక్తిని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి నీవు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అనుభవాలతో గనక బ్రతుకుతా ఉంటే నీ దైవజనునికి అతిశయ కారణంగా ఉంటావు. నీ దేవునికి మహిమకరంగా బ్రతుకుతావు. అందుకనే పరిశుద్ధాత్మ అనుభవంతో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారిగా ఉండాలి. నీ జీవితంలో దేవునికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ బిడ్డలను రక్షించుకోవాలి, నీ సంఘములో దేవునికి మహిమకరంగా బ్రతకాలి. అందుకని ఇక్కడ దేవుడు మనకు ఈ విషయాలు తెలియపరుస్తుంది. అందుకే ఇక్కడ 4వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. ఈ బాహ్య పురుషుడు దినదినము కృషించిన, ఆత్మీయ పురుషుడు అంటే నీలో ఉన్న ఆత్మ దినదినము నూతన పరచబడేదిగా ఉండాలి. ఈ జీవితంలో కొన్ని పరిస్థితులు అననుకూలంగా ఉండొచ్చు, అనారోగ్యంగా ఉండొచ్చు, అప్పుల బాధలు నిన్ను కృంగదీయొచ్చు, సమస్యలు నిన్ను కృంగదీయొచ్చు. కానీ దినదినము శారీరకంగా నీవు కృంగిపోతున్నప్పుడు ఆత్మీయంగా నీవు బలము పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత నూతన పరచబడుతూ ఉండాలి. అలాంటి నూతన అనుభవాలు కలిగి ఉన్నప్పుడు మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమకు భారము కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యములైనవి నిత్యము. ఇక్కడ దేవుని వాక్యము అదృశ్యమైనవి మనం కలిగి ఉన్నాం. అంటే కనబడేటువంటి పరిస్థితులు కొన్ని దృశ్యంగా మనకి కనబడదు. ఇక్కడ దేవుని వాక్యము తెలియపరచబడు, క్షణముండు మా చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమను భారమును కలుగజేయుచున్నది. క్షణము ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనం కృంగిపోయినా సరే అంతకంతకు మన ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నూతన పరచబడే వారిగా, దేవుడు మనలో బలపరిచే విధంగా, దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపించే విధంగా మనం ఉండాలి. అటువంటి భక్తి జీవితాన్ని, అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ అదృశ్యమైనటువంటి కార్యాలు, అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికే వారిగా, మనకు కనబడేటువంటి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శ్రమల వైపు మనం చూసేవాళ్ళము. అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కొంతకాలం ఆ దినాల్లో దేవుని సంఘము హింసలు పాలైంది. దైవజనులను హింసించబడ్డారు, కొరడాలతో పట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అనేక విషయాల్లో పాల్గొన్నారు. ఏది ఏమైనా ఆ సమస్య మన విశ్వాస జీవితాన్ని కృంగదీసేదిగా ఉండకూడదు.
ఇప్పుడు కనబడుతున్నటువంటి ఎదురవుతున్నటువంటి ఒత్తిళ్ళు మన ఆత్మీయ జీవితాన్ని కృంగదీసేదిగా ఉండొద్దు. బలము కలిగి ఉండండి. ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులమని పౌలు గారు తెలియపరుస్తారు. ఈ బలహీనతలు, ఈ ఎదురవుతున్న శ్రమలు, ఎదురవుతున్నటువంటి కష్టాలు ఇవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. కానీ మన దేవుని సన్నిధిలో మనం పొందబోతూ ఉన్నాము. ఆ మహిమ ఎప్పటికీ మన యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. ఈ చులకనైనటువంటి శరీరము, ఈ చులకనైనటువంటి శ్రమలు ఎప్పుడైనా మనం విడిచిపెట్టాలి. ఏ పరిస్థితిలోనైనా విడిచిపెట్టాలి. కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు. ప్రాణం విడిచిపెట్టడానికైనా మనం ధైర్యంగా ఉండాలి కానీ ప్రభువును విడిచిపెట్టే వారిగా ఉండొద్దు. ప్రభువుకు దూరం అయ్యే వాళ్ళంగా ఉండొద్దు. అందుకే పౌలు గారు అంటారు, మరి ఎత్తైనా లోతైనా ఉన్నవైనా రాబోవునవైనా సరే, ఇప్పుడున్నటువంటి శ్రమలైనా ఇంతకంటే ఎక్కువైనా లేకపోతే ఇంతకంటే ఎక్కువైనటువంటి శ్రమలు రాబోతా ఉన్నా వాటి నుండి ప్రభువు ప్రేమ నన్ను వేరు చేయవని నేను రూఢిగా ఎరిగి ఉన్నాను అంటాడు. ఆ నమ్మకాన్ని కలిగి మనం ఉండాలి. ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభువు ఇచ్చే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నీచ కార్యాలకు మనం దూరంగా ఉండి ప్రభు మహిమను పొంది ప్రభు చిత్తాన్ని ఎరిగి ప్రభు నామానికి మహిమ కలిగేలాగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందిన వారంగా, పైనుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందిన వారంగా ఉండి దేవుని సన్నిధిలో బలము పొంది మనతో ఉన్నటువంటి కుటుంబాలకు, మనతో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి మనం ఒక గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వారంగా మనం మన భక్తి జీవితాన్ని చూసి వారు కూడా ప్రభువు దగ్గరికి వచ్చేలాగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తాము. ప్రతి విధమైన పాపానికి దూరంగా ఉన్నాం, ప్రతి విధమైన జారత్వానికి దూరంగా ఉన్నాం, ప్రతి విధమైన దూషణకు దూరంగా ఉన్నాం, ప్రతి విధమైనటువంటి అపవిత్ర కార్యాలకు దూరంగా ఉండి ప్రభు చిత్తాన్ని ఎరిగి పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ చేత శక్తివంతమైన కార్యాలు చేసేవారిగా ఉండటానికి దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు.